నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పెద్ది' సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. 'రై రై 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 రారా' అని చెప్పేసి. ఎలా అనిపించింది? మరి అందులో రామ్ చరణ్ గారి డాన్స్ విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. అటు 'చక్రీ' సాంగ్ కూడా అద్భుతంగా హిట్ అయింది కాబట్టి మరి ఆ సాంగ్ రేంజ్‌లో ఉందా? ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఇది కొంత ఒక రకంగా చూడాలంటే ఇది మోటివేషనల్ సాంగు. అవును. ఈ మోటివేషనల్ సాంగ్ ఎలా ఉండాలో అలాగే రాశాడు ఆయన. హ్మ్. అంటే రకరకాల కంటెంట్లు తీసుకొచ్చాడు. అనంత శ్రీరామ్ రాశాడు ఆ పాటని. ఇలాంటి మోటివేషనల్ సాంగ్స్ గతంలో కూడా ఉన్నాయి చాలా. కాకపోతే ఈయన ధోరణిలో ఈయన రాసుకున్నాడు. రాసుకుని మనకి 'గీతాంజలి' సినిమాలో కూడా ఉంటుంది అలాంటిది. అలాగే 'మహర్షి' సినిమాలో 'సాహసం నా పథం' అని ఒక పాట ఉంటుంది. హ్మ్. ఇలా సీతారామ శాస్త్రి గారు, వేటూరి వీళ్ళందరూ రాశారు ఈ మోటివేషనల్ సాంగ్స్. హ్మ్. అయితే ఆ ధోరణికి కొంచెం భిన్నంగానే తనదైన పద్ధతిలో రాసుకునే ప్రయత్నం చేశాడు అనంత శ్రీరామ్. హ్మ్. ఆ ప్రయత్నంలోనే 'పాతికేళ్లకే పాతబడిపోకు' అలాగే ఇంకొక ఇదేంటంటే నీ తండ్రి చేసిన అప్పుని నీ కొడుకు తీర్చే పరిస్థితి తీసుకురాకు, నువ్వేం చేసావు అనేది సమాజం ఒక ప్రశ్నని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రస్తావించాడు అందులో. హ్మ్. ఈ రాసేటువంటి టైంలో ఇక నువ్వు కష్టపడాలి, నీ బతుకు నీదే, నీ యుద్ధం నీదే అని చెబుతూ బతుకుని ఆటగా చూడు, అప్పుడే నువ్వు అంటే తప్ప చులకనగా చూడకు అని చెబుతూ అలా చూసినప్పుడు మాత్రమే దానికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చినప్పుడు మాత్రమే బతుకులో అయినా కానీ ఆటలో అయినా కానీ గెలుస్తావు. అవును. కాబట్టి ఆ గెలుపు అనేదే ముఖ్యం. ఆ గెలుపు కోసం నువ్వేం చేస్తావు అన్నదే ముఖ్యం అనేది ఉంది. అంటే టోటల్గా ఆ ఊర్లో యువతని తను అనుకున్నటువంటి లక్ష్యం వైపు నడిపించడం కోసం వాళ్ళని మోటివేట్ చేసి రంగంలోకి తీసుకురావటం. హ్మ్. మేబీ మనకు ఆ పాట నుంచి అర్థమయ్యేది ఏంటంటే ఒక క్రికెట్ టీంను ఫామ్ చేయటం కోసం జరిగే ప్రయత్నం, ఆ సన్నాహం, హ్మ్. దానికోసం ఊళ్ళో యువతని ప్రేరేపించటం కోసం ఆ పాట ఉంటుంది సినిమాలో. హ్మ్. దానికి ఆ వాళ్ళని రెచ్చగొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగానే డాన్స్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో నడిచింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి దానిలో. జానీ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్సే ఉన్నాయి. హ్మ్. రామ్ చరణ్ దాన్ని బాగా అడాప్ట్ చేసుకుని బాగా పెర్ఫామ్ చేశాడు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఆ ఎనర్జెటిక్గా ఉండటం వల్ల ఒక రకంగా అది చూడగానే చిరుత నాటి పరిస్థితి గుర్తొచ్చింది. అవును. అందుకని చిరుత రోజున ఏ ఎనర్జీతో కనిపించాడో రామ్ చరణ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీ అంతకు మించి కనిపిస్తున్నాడు దీనిలో. హ్మ్. ఈ పాట నుంచి ఒక హోప్ ఇచ్చారు సినిమాకి. ఇది డెఫినెట్గా ఒక బిగ్ హిట్ కొట్టబోతున్నటువంటి సినిమా అనేది అయితే ఒక కన్ఫర్మేషన్. ఫస్ట్ సింగిల్ కంటే సెకండ్ సింగిల్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కలిగించగలిగింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే పాన్ ఇండియా మార్కెట్ సినిమా ఇది. హ్మ్. అన్ని చోట్ల ప్రాపర్గా ప్రమోట్ చేసి సినిమాని హ్మ్. పుష్ చేయగలిగితే ఇది 1000 కోట్ల సినిమా హ్మ్. మినిమం. అంటే ట్రిపుల్ సాధించిన రేంజ్కైనా వెళ్ళాలి ఈ సినిమా. ఓకే. అంతకు మించి వెళ్తుందేమో తెలియదు. వీళ్ళు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేయగలిగితే ఇంకొంచెం వెళ్తుంది. హ్మ్. మరి వీళ్ళు మార్కెట్ పరిధి ఏమిటి, వీళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏమిటి, అక్కడ కంటెంట్ని కనెక్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి హ్మ్. సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. హ్మ్. కేవలం సినిమా బాజీ ఇస్తేనే కుదరదు. ఇప్పుడు సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి రకరకాల వ్యూహాలు పన్నాల్సి వస్తుంది. హ్మ్. ఈ ప్రయాణం అంతా సక్సెస్ఫుల్గా నడిస్తే అప్పుడు పెద్ది అందరూ అనుకుంటున్నట్టుగా 1000 కోట్ల పూల్లోకి వెళుతుంది. హ్మ్. ఆ 1000 కోట్ల పూల్లోకి వెళ్ళిపోతే తను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ దీనిలోకి ప్రమోట్ అవుతాడు హ్మ్. బుచ్చిబాబు. అలా ప్రమోట్ కావడం కోసం పడుతున్న తిప్పలు ఇవన్నీ. హ్మ్. ఒరిజినల్గా వాళ్ళు అనుకున్న సబ్జెక్టు అంటే ఇది ఇంతకుముందు ఎన్టీఆర్కి చెప్పుకున్నాడు ఈ కథ అయినా కాదా అనే దానిలో అనేక డౌట్లు ఉన్నాయి. అయితే ఇది టోటల్గా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్న కథ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, విలేజ్ వాతావరణంలో నడుస్తుంది, రగ్గడ్గా కనిపిస్తున్నాడు. ఆ బ్యాట్కి సంబంధించి దీనిలో కూడా ఇంకో కొత్త విన్యాసం పెట్టారు, అదే బాగా వైరల్ అయింది. అవును. చిక్కిరి పాట అప్పుడు ఆయన బ్యాట్ని వాడిన పద్ధతి దీనిలో ఇంకొక పద్ధతిలో వాడాడు. హ్మ్. అందుకని ఇది కూడా వైరల్గా మారింది. అయితే దీనిలో స్పోర్ట్స్ నేపథ్యము అనగానే స్పోర్ట్స్ మాఫియా ఉంది. హ్మ్. ఆ స్పోర్ట్స్ మాఫియా ఏరియాలో ఏదైనా కథను నడుపుతాడా అనేది ఒక క్యూరియాసిటీ ఉంది. హ్మ్.
ఒకవేళ అదే జరిగితే ఇప్పటివరకు స్పోర్ట్స్ ఏరియాలో మనకి 2 టీముల మధ్య తలబడటం దీని మీదే ప్రధాన కేంద్రీకరణ. ఇది కాకుండా స్పోర్ట్స్ మాఫియా వైపు టర్న్ తీసుకోగలిగితే సినిమాకి ఇంకొంచెం కొత్త తరం యాడ్ అవుతుంది. అలాంటివి ఏవైనా ఉంటాయేమో చూడాలి. ఏదేమైనా ఈ సినిమా మీద డీవియేషన్స్ లేవు, డివైడ్ టాక్ లేదు, పాజిటివ్గా ఉన్నారు అందరూ. ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. దాంతోపాటు వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్ ఏది రిలీజ్ చేసినా దానికి జనం నుంచి విపరీతమైన అప్రిసియేషన్ దక్కుతోంది. ఆ అప్రిసియేషన్ దక్కటం అనేది గొప్ప విషయం. సో హిట్ని కొంత మేరకు కన్ఫర్మ్ చేస్తుంది. అది ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళు. అందుకని ఉత్సాహంగానే ఉన్నారు. ఇది 1000 కోట్ల సినిమాగానే పరిగణిస్తున్నారు జనాలు. రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుంది అనేది అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ స్పోర్ట్స్ మాఫియా అని అన్నారు, ఆ కోణంలోనే చూపిస్తారు లేకుంటే లగాన్ లా ఏమన్నా ట్రై చేస్తారు? అదే అయిపోయింది. అలాంటి సినిమాలు చూసాం. మయూరి ఇవన్నీ ఆ తరహా సినిమాలే. అశ్వని అని తెలుగులో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా. అశ్వని నాచప్ప కథనే తీశారు. లగాన్ అదొక పద్ధతి. అంటే ఒక విలేజ్ వీళ్ళు వెళ్ళి ఒక ట్రైన్డ్ గ్యాంగ్ తో తలబడటం అనేది. ఇప్పుడు మనం రాజమౌళి గారు తీసినటువంటి సై సినిమాలో కూడా అలాంటి ధోరణే ఉంటుంది. ఇలా ఇదొక నేపథ్యం. ఇది కాదు స్పోర్ట్స్ మాఫియా అంటే క్రీడలలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ప్రమోట్ చేయాలి, బెట్టింగ్ మాఫియాలు ఇవన్నీ వస్తాయి. సెలక్షన్ దగ్గర నుంచి వాళ్ళ ప్రమేయాలు ఉంటాయి, ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రిగ్గింగ్ జరుగుతుంది. ఆ రిగ్గింగ్ మాఫియాకి సంబంధించి ఆటలో ఎవరు గెలవాలి ఆఖరి నిమిషంలో కమ్యూనికేట్ చేసి విపరీతంగా పందాలు పెరిగిన తర్వాత వీళ్ళని ఓడిపోమని చెప్పి డైరెక్ట్ చేయొచ్చు. అలా చేసి ఓడిపోయినటువంటి మ్యాచెస్ ఉన్నాయనేది ఒక వివాదం ఉంది. కనుక ఆ ఏరియాలో ఎక్కడో కథను నడుపుతాడు అనేది ఒక డౌట్. అది జరిగితే అంటే స్పోర్ట్స్ వెనకాలన్న రాజకీయాలు, స్పోర్ట్స్ మాఫియా మీద గనక కథను నడిపితే అది కొత్తగా ఉంటుంది, జనాలకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మేబీ అలాంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా పెద్దలో అనేది ఒక అనుమానం బుచ్చిబాబు. లేకపోతే ఇది రొటీన్ స్పోర్ట్స్ కోటా సినిమా అయిపోతుంది. రొటీన్ స్పోర్ట్స్ కోటా సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా లేరు. ఒక కొత్త ఎలిమెంట్ లేకుండా ఎవరిని ఎంత పెద్ద హీరో అయినా పక్కన పెడుతున్నారు. సో ఇప్పటి వరకు అనుభవాలు అవే చెప్పినాయి ఆయనకి. రామ్ చరణ్ అనుభవాలు కూడా అవే. సో ఈ సినిమాలో ఏదో కొత్త వ్యవహారం ఉండాలి. కొత్త వ్యవహారం ఇది అయి ఉండొచ్చు అనేది ఒక ఊహ. ఇది కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదైనా పట్టరావచ్చు. అంటే దీనిలో చాలా ఆటలు ఆడారు అనేది కూడా ఒకటి ఉంది, చెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు ఉన్నాయి అనేది ఒక క్యూరియాసిటీ అంశం కావచ్చు. కొంత ఈ సినిమా మీద అంచనాలతో పాటు ఇందులో డెఫినెట్గా మంచి కంటెంట్ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో పాజిటివ్గా ఉంది. సినిమా కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు ఉంటే చాలు, అది పాస్ అయిపోయే సినిమాని. థ్యాంక్ యూ.